కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక విధానం తీసుకున్నది. కాకినాడ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి తొలి నామినేషన్ పడింది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా బుర్రా గోపీమూర్తి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ సగిలి షణ్మోహన్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన బుర్రా గోపీమూర్తి పోరాటానికి తాము సిద్ధమని ఉపాధ్యాయ అధ్యాపకులు తనను గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల నుండి ఇప్పటికీ 13 సార్లు ఎమ్మెల్సీగా గెలిపించుకున్న ఘనత తమకుందని, ఈసారి కూడా గెలుపొందుతామని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈ రోజున నామినేషన్ వేసి ఉన్నాను. నేను 26 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మొన్న 31వ తారీఖున ఈ ఎన్నిక కోసం స్వచ్ఛంద పదవి విరమణ ఇవ్వడం జరిగింది. ఈ 26 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించాను. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. అంతేకాదు సిపిఎస్ రద్దు, అప్రెంటిస్ వ్యవస్థ రద్దు అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిని. ఈ రోజున ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈ రోజున ఉభయ గోదావరి జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ మంత్రులు